మా తెలుగు మాస్టారు మల్లికార్జున శాస్త్రి గారని, అలాగే కాలేజీకి వెళ్ళినాక పాపేరు శివశంకర్ గారని ఇద్దరు మాస్టార్లు మాకు తెలుగు చెప్పారు. వాళ్ళిద్దరి వల్ల నాకు తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమ కలిగి ఆ తర్వాత తెలుగు లిటరేచర్ చదువుకొని అదే లిటరేచర్ని ఆప్షనల్గా పెట్టుకొని నేను ఆర్జేడీ పొజిషన్ దాకా వచ్చానంటే వాళ్ళిద్దరు కారణం. వాళ్ళిద్దరు నాకు మార్కులు తెప్పించలేదు కాదు, ఏమో మామూలు మార్కులు తెప్పించారు, 70 మార్కులు 80 మార్కులు తెప్పించారు, కానీ తెలుగు భాష మీద మాత్రం విపరీతమైన ప్రేమ కలిగించారు. అందుకనే ఇప్పటికీ నేను పుస్తకాల షాపుకి వెళ్తాను. నేను కూడా నేను ఒక 8 పుస్తకాలు కొన్నాను. విశాలాంధ్ర బుక్ హౌస్కి వెళ్ళి 8 పుస్తకాలు తెచ్చుకున్నాను. తెలుగు లిటరేచర్ మీదే తెచ్చుకున్నాను, చదువుకుంటాను. ఎందుకంటే భాష మీద ప్రేమ కలిగిస్తే పరీక్ష అయిపోయింది, సర్టిఫికెట్ వచ్చింది, ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది, ఇంకెందుకు చదువుకోవాలి? భాష మీద ప్రేమ కలగకపోతే, చదువు మీద ప్రేమ కలగకపోతే మార్కులు వస్తాయి, సర్టిఫికెట్లు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, కానీ ఏది చదివామో దాని మీద ప్రేమ ఉండదు. అందుకే మన వాళ్ళు ఉద్యోగం రాకముందు చూడండి, ఉద్యోగం రాకముందు తల్లిదండ్రులు డబ్బులు అడిగి పుస్తకాల షాప్కి వెళ్తారు, తల్లిదండ్రులు డబ్బులు అడిగి పుస్తకాల షాప్కి వెళ్తారు. ఉద్యోగం వచ్చినా చూడండి ఎక్కడికి వెళ్తారు? బట్టల షాప్కి వెళ్తారు, ఫర్నిచర్ షాప్కి వెళ్తారు, బంగారం షాప్కి వెళ్తారు. పుస్తకాల షాప్కి ఎవరు వెళ్తున్నారు? మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొద్దిమంది టీచర్లు ఉన్నారు, మంచి టీచర్లు. ఈ శ్రీకాకుళంలో కూడా ఒక మంచి మాస్టర్ ఉన్నారు, కాళీపట్నం రామారావు గారు, రీసెంట్గా చనిపోయారు. ఆయన కథానిలయం అనే గ్రంథాలయాన్ని స్థాపించారు. నేను ఇక్కడ డిఓగా పనిచేసినప్పుడు నేను డిఓగా జాయిన్ అయిన 2వ రోజే నేను ఆయన కలిశాను. 2వ రోజే కలిశాను. ఇక్కడ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇక్కడ గ్రంథాలయం ఎక్కడ ఉంది అని అడుగుతాను. ఎక్కడికైనా ఒక కొత్త ప్లేస్కి వచ్చానంటే ఇక్కడ గ్రంథాలయం ఎక్కడ ఉంది, పుస్తకాల షాప్ ఎక్కడ ఉంది అని అడుగుతాను. అలా అడిగినప్పుడు కథా నిలయం అని ఉందండి, ఆ కథా నిలయానికి అదే పేరు, లైబ్రరీ పేరు కథా నిలయం అని ఉండిపోయిందని అడిగాను. కాళీపట్నం రామారావు గారు ఉన్నారండి, ఆయన కూడా మాస్టర్ రిటైర్ అయ్యారు. ఆయన ఏర్పాటు చేశారంటే ఆయన అప్పుడు జీవించే ఉన్నాడు. నేను డిఓ ఉన్నప్పుడు ఆయన జీవించి ఉన్నాడు. నేను ఆయన చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి గారు ఉంటాడు, ఆయన కూడా అప్పుడు బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యి ఉన్నాడు. నేను డిఓ గారు వచ్చారంటే నేను తీసుకొని వెళ్ళాడు కాళీపట్నం రామారావు గారు. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు. నేను వెళ్ళేసరికి ఒక పుస్తకం చదువుకుంటా ఉన్నాడు. అప్పుడు ఆయన వయసు 94 ఏళ్ళు, 94 చదువుకుంటా ఉన్నాడు. నేను ఆయనకి దండం పెట్టి, సార్ నేను డిఓని మిమ్మల్ని చూద్దామని వచ్చానండి, మీ గురించి నేను పుస్తకాల్లో చదివాను, గురుపాల సిలబస్లో కూడా మీ పేరు ఉంది, నేను చదువుకున్నప్పుడు అందుకే నేను మిమ్మల్ని చూద్దామని వచ్చానంటే అన్నాను. అప్పుడు ఆయన కాసేపు మాట్లాడిన తర్వాత నేనే అన్నాను, మీరు ఈ వయసులో కూడా చదువుతున్నారండి అన్నాను. అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు పెద్దగా చదవట్లేదు దేవు గారు, రోజుకి 7-8 గంటలే చదువుతున్నాను. 94 ఏట కాళీపట్నం రామారావు గారు 94 ఏట రోజుకి 7-8 గంటలే చదువుతారు. నేర్చుకోవటమే జీవితం. ఏ రోజైతే నేర్చుకోవటం మానేస్తారో ఆ రోజు మరణించినట్టు కింద లెక్క. అంత్యక్రియలే ఆలస్యంగా జరుగుతుంది. జస్ట్ అంత్యక్రియలు లేట్ అవుతుంది తప్ప వాళ్ళు చనిపోయినట్టు కింద లెక్క, చనిపోయి శవాల్లాగా నడుస్తున్నట్టు కింద లెక్క. నేర్చుకోవటం మానబాకు, దయచేసి చదవటం మానబాకు. చదువు మానేసిన వాళ్ళు బోధిస్తారనేది అబద్ధం, అప్పుడు చెబుతారనేది నిజం. అందుకే ఒక బీఈడి కాలేజీ మీద రాసిస్తామా ఏమనంటే, గతంలో చదువుకొని వర్తమానంలో చదవని వాళ్ళు భవిష్యత్తులో నిరక్షరాస్యులు అవుతారు. మళ్ళీ చెబుతాను, గతంలో చదువుకొని వర్తమానంలో చదవని వాళ్ళు భవిష్యత్తులో నిరక్షరాస్యులు అవుతారు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారిని ఒక ఫిలాసఫర్ ఉంటారు. జిడ్డు కృష్ణమూర్తి రిషి వ్యాలీ స్కూల్స్ అలా ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన ఫిలాసఫీ చాలా వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఫేమస్. ఆయన ఏమంటాడు తెలుసా, భారతదేశంలో విద్యార్థుల్ని విద్యావంతుల్ని చేయటం కాదు నిజమైన ఛాలెంజ్. ఏంటంటే భారతదేశంలో ఉపాధ్యాయుల్ని విద్యావంతుల్ని చేయటమే నిజమైన ఛాలెంజ్. అంటే ఎవరు చదువుకోవాలి, ఆయన లెక్క ప్రకారం ఎవరు చదువుకోవాలి, ఎవరిని విద్యావంతుల్ని చేయాలి? టీచర్స్ని చేయాలి. ముందు టీచర్ చదువుకుంటే ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చేసింది.
ఆటోమేటిక్ వీడికి హిందీ రావట్లేదే, వీడికి ఇంగ్లీష్ రావట్లేదే అని అంటారు. కానీ ఎంతకీ ఇప్పుడు మనం చూడాల్సింది ఎటువైపు అంటారని మీకు ఒక ఎగ్జాంపుల్ దొరుకుతాయి. నేను 2009లో డియూ కొన్నాను. అప్పుడు 2008 డిఎస్సి రిజల్ట్ ఇస్తే సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఇది ఏదో తేడా ఉంది, ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఫేక్ లాగా ఉందని చెప్పి మా ఎంపీఓస్ నా దగ్గరికి వస్తే, సార్ నేను ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాశాను, వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇట్ అని రాసి ఎంఈఓకి ఇచ్చి పంపించాను. ఆయన 600 కిలోమీటర్లు వెళ్ళి చిదంబరం వెళ్ళి అక్కడ రిజిస్ట్రార్కి ఇచ్చాడు. ఇది జెన్యూనా కాదా, ఈ సర్టిఫికేట్ జెన్యూనా కాదా అని ఆ రిజిస్ట్రార్కి ఇస్తే ఆయన వెరిఫై చేయించి సర్టిఫికేట్ ఈజ్ జెన్యూన్ అని దాన్ని మళ్ళీ సీల్డ్ కవర్లో పెట్టి నాకు పంపించాడు. మళ్ళీ ఎంఈఓ 600 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొచ్చి నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ద సర్టిఫికేట్ ఈజ్ జెన్యూన్ అని ఉంది. తెల్లారి పేపర్లో యూనివర్సిటీ ఫేక్ అని ఉంది. మనం ఎంతసేపు సర్టిఫికేట్ జెన్యూనా అని చూస్తాం, కానీ ఎంతకీ సర్టిఫికేట్ ఇచ్చిన వాడు జెన్యూనా కాదని చూడం. అందుకే పిల్లవాడికి హిందీ వస్తుందా రావట్లేదా, ఇంగ్లీష్ వస్తుందా రావట్లేదా అని చూస్తారు. కానీ ఎంతకీ మాస్టర్కి వచ్చా రాదా అనేది గమనిస్తారు. ఎవరు గమని మాస్టర్ కూడా రావాలి. టీచర్ ఎలా ఉండాలంటే ఒక వాటర్ ట్యాంక్ లాగా ఉండాలి. వాటర్ ట్యాంక్ ఏం చేసింది, ఎప్పటికప్పుడు వాటర్ వస్తూ రిసీవ్ చేసుకుంటా ఉంటారు. అలాగే వాటర్ డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది, ట్యాపుల్లోకి డిశ్చార్జ్. పిల్లలు ట్యాపుల్ లాంటి వాడు. టీచర్ వాటర్ ట్యాంక్ లాగా ఉండి ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని 4 వైపు నుంచి స్వీకరిస్తూ పిల్లలకి ఇస్తూ ఉండాలి. అసలు ట్యాంకులే ఎండిపోతే అసలు ట్యాపుల్లోకి ఏమైనా వస్తే ఏమి రావు. అందుకే రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటాడు, రవీంద్రనాథ్ ట్యాగూరు 1861లో పుట్టాడు, 1941లో చనిపోయాడు. 1941 ఆయన అంటాడు, అప్పటికే స్వాతంత్రం రాకముందు నాటికే పరిస్థితి ఎలా ఉందని చెప్పడానికి 20వ శతాబ్దం యొక్క దురదృష్టం ఏంటంటే చదువు మానేసిన వాళ్ళు చదువు చెబుతున్నారు. మీరు చెక్ చేసుకుంటారని చెప్తున్నాను. కొందరు బాగా చదివే మాస్టర్లు ఉన్నారు, ఇప్పటికీ పర్సనల్ లైబ్రరీలు మెయింటైన్ చేసేటువంటి టీచర్లు ఉన్నారు, చదువును కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఏనాడో మర్చిపోయారు. ఒక పుస్తకం, ఒక 50 పేజీల పుస్తకం, ఒక్క 50 పేజీల పుస్తకం మొదటి నుంచి చివరి దాకా చదివి ఎంతకాలం అయిందని క్వశ్చన్ వేసుకుంటే పోయిన పుస్తకాలకు అంతకుముందు పుస్తకాలకు చదివామని అలాంటి ఆన్సర్ వస్తే వాళ్ళు ఇప్పుడు దురదృష్టవంతులైన పిల్లలు ఏమన్నారంటే, కొందరు ఏమనుకుంటారంటే తండ్రి లేని పిల్లవాడు, తల్లి లేని పిల్లవాడు, పేద పిల్లవాడు, మంచి బట్టలు కూడా లేనివాడు, దురదృష్టవంతులైన పిల్లలు వాళ్ళు అనుకుంటారు. ఇవన్నీ ప్రకాశం మంత్రులు గారికి కూడా ఉన్నాయి ఈ లక్షణాలు. తండ్రి లేని పిల్లవాడు, పేద 3 రూపాయల కోసం 30 కిలోమీటర్లు నడిచిన పిల్లవాడు. కానీ ఆయన దురదృష్టవంతుడు కాదు. ఆయనకి మంచి మాస్టర్ దొరికాడు హనుమంతరావు నాయుడు గారని. ఇంగ్లీష్లో చదువుకొని ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లీష్లోనే పోట్లాడాడు ఆయన. దురదృష్టవంతుడైన బిడ్డ ఎవరనంటే చదువు మానేసిన మాస్టర్ దగ్గర చదువుకునేవాడు. దురదృష్టవంతుడైన బిడ్డ.